నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల్లో కూటమి బరితెగించి దాడులు చేసిందన్న మంత్రి మేరుగ నాగార్జున. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా. సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో పోలీసులకు ఫిర్యాదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడినందుకు అరెస్ట్ చేయాలంటూ దేవినేని ఉమా డిమాండ్. చిత్తూరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లోకేష్ అనే వ్యక్తి అరెస్ట్. కేసు నమోదు చేసి ₹1,00,000 మద్యం స్వాధీనం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. జరిగిన ఎన్నికల్లో కూటమి బరితెగించి కుట్రలు కుతంత్రాలతో వైసీపీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు ఆఘాయిత్యాలు చేసిందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికలను నడిపించారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పిన రాజకీయ ధురంధరుడు ఈ దేశంలో సీఎం జగన్ మాత్రమే అని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది తామేనని అన్నారు. జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరితెగించి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని గాని నాయకులు గాని ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి గాని తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గాని ఎక్కడా వెనకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గెట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్లకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి కాదు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళో రాయించుకున్నారు చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో 4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే. రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే. దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూములు అప్పలంగా కొట్టేసింది చంద్రబాబు అంటుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివేట్ అవ్వాల్సిన పని లేదు. 20 ఏళ్లు ఉండాలా, లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. మీకులాగా తప్పుడు ఆలోచనలు, మీకులాగా దళితులను మోసం చేయటం, దళితుల మీద అవగాహనగా మాట్లాడటం, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారంటాం, దళితుల భూములు దండుకోవటం, భయపెట్టడం, బాపెట్టడం, మోసాలు చేయటం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి, చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు. ఎందుకంటే
దళితులు బాగుండాలన్నా, దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా, గుండె మీద చేసుకుని ఉండాలన్నా, వాళ్ళతో ఇవ్వందరని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ఉద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా బలిచింది తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరు. ఏదో మీకు అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో, భయంతో ఈ వెర్రి రాతలు రాయిస్తా ఉన్నారు, ఈ వెర్రి వేషాలు వేయిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితుడైనా ధైర్యంగా బ్రతకాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కాదు. మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచనలు, మీ యొక్క అలవాట్లే అంటూ అలవాట్లు, మీ అలవాట్లే మోసపు అలవాట్లు. నీవు దరిద్రుడివి, దళితుల పాలిట ఒక రాక్షసుడివి. మా మీద రాయించి, మా పార్టీ మీద రాయించి చివరికి బరిదెగిస్తా ఉన్నారు. ఒకే ఒక కారణం, 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం విశాఖపట్నంలో చేయబోతా ఉన్నారు. ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి రాతలు, వెర్రి కోతలు చేయిస్తున్నారు తప్ప, చట్టాలను మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప, చట్టాలు ఎప్పుడూ రాజ్యాంగానికి లోబడి పేద ప్రజల బాగుండాలా, బ్రతకాలని ఆలోచించే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ దళిత వ్యతిరేకి. అందుకనే ఈ కోతలు రాస్తా ఉన్నారు. ఎక్కడెళ్ళినా వెర్రి కోతలు, వెర్రి వేషాలు మీరు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెయ్యనగాక చేయదని తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు తెలుసుకో, 4వ తారీఖున నీ యొక్క రథ చక్రాలు ఊడిపోతాయి, గమనించు. అనవసరమైనటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో సృష్టించొద్దు. ఇప్పటికీ చెబుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్టాలను మనం బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంకణ బద్దులుగా తిక్కరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడులాగా ఉంటుంది. కానీ నీలాగా పేద ప్రజలకు ఒక వెర్రితరలు వేసే విధంగా పరిపాలన చేయాలన్న ఆలోచన ఏనాడు ఉండదని తెలియపరుస్తూ, తప్పుడు రాతలు రాయొద్దని హితవు పలుకుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఓడిపోతామనే భయంతో కుట్రలకు తెరలేపారని అన్నారు. దీనిని ఖండిస్తూ అడ్వకేట్ గోడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని అన్నారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడటం దీన్ని ఖండిస్తూ, దీనికి ఏదైతే ఇవాళ మరి మన గోడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) and 123(3) of Representation of People's Act 1951 and under section 153A, 505(2), 171F and 171J of IPC మనుష్యం సివిల్ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి.
స్టేషన్ హౌస్ ఆఫీసర్కి. దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి ఎవరో కూడా ఇటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, కాన్స్పిరసీ కుట్రలో పాల్పడకూడదు, కౌంటింగ్ ప్రక్రియకి అడ్డుపడకూడదు. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జలను అరెస్ట్ చేయాలని డిమాండ్. దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేసిన అనంతరం స్వామిని నిమ్మకాయ మాలలతో అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.